Go ahead, ma'am. Good afternoon, everyone. Myself, Dr. Ramya, Clinical Head Fertility Specialist at Oasis Fertility, Guntur. I welcome you all for the Facebook Live session. And today's topic is recent advances in infertility. So, what are all the most recent techniques we are using at Oasis Fertility? I'm going to elaborate on them. So, first and foremost thing, whenever people are suffering with infertility or inability to conceive. సో అట్లా పేషెంట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అందరము సజెస్ట్ చేసేది వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి ఐయుఐ అనే ప్రాసెస్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐయుఐలో కూడా ఇప్పుడు కొంచెం ఒక ఇంప్రొవైజర్ స్పర్మ్ సెలెక్షన్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తున్నాం. యూజువల్లీ యాజ్ వీ నో స్పర్మ్ ప్రాసెసింగ్ చేసి సిమెన్ ప్రాసెసింగ్ చేసి ఆ ప్రాసెస్డ్ సిమెన్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఫర్ ది ఐయుఐ. ఎక్కడైతే మేల్ ఫ్యాక్టర్స్ మేల్ పేషెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్లో మేబీ బికాస్ ఆఫ్ దిస్ డిక్రీస్ మోటిలిటీ లేదు డిక్రీస్ కౌంట్ ఉన్న పేషెంట్స్లో కొంతపాటి కౌంట్ తక్కువ ఉండి కొంతపాటి మోటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది స్పర్మ్ ప్రాసెసింగ్ మెథడ్స్. బట్ ఇంకా అడ్వాన్స్డ్గా ముందుకు వెళ్ళి స్పర్మ్ సెలెక్షన్ మెథడ్స్లో మైక్రోఫ్లూయిడిక్స్ అనే పద్ధతిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికైతే మేబీ పేషెంట్స్ దే మే బీ హ్యావింగ్ నార్మల్ కౌంట్ నార్మల్ మొటిలిటీ అవన్నీ నార్మల్గా ఉండుండొచ్చు, లేదు కొంతమంది పేషెంట్స్లో రికరెంట్ మిస్క్యారేజెస్ అవుతూ ఉండుండొచ్చు జస్ట్ బికాస్ ఆఫ్ ద మేల్ ఫ్యాక్టర్. అంటే మేల్ యొక్క స్పర్మ్స్ లో డిఎఫ్ఐ ఇంక్రీజ్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉండటం వల్ల అట్లా అవుతుంది అన్న కారణాలు ఉన్న పేషెంట్స్ లో ఈ ఐయుఐ సెలెక్షన్ మెథడ్స్ లో మనం మైక్రోఫ్లూయిడిక్స్ అనేది కూడా యూజ్ చేసుకుని ఫర్టిలిటీ ఎన్హాన్స్ చేయొచ్చు, లేదు ఇంక్రీజ్ లైవ్ బర్త్ రేట్ సక్సెస్ ని మనం పెంచే అవకాశం ఉంటుంది అనమాట. సో రీసెంట్ గా మనం మైక్రోఫ్లూయిడిక్స్ అనేది స్పర్మ్ సెలెక్షన్ మెథడ్స్ లో యూజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ విల్ బి మోస్ట్లీ హెల్ప్ఫుల్ ఇన్ పేషెంట్స్ విత్ నార్మల్ కౌంట్ బట్ ఇంక్రీజ్ డిఎఫ్ఐ అండ్ రికరెంట్ మిస్క్యారేజెస్ ఉన్న పేషెంట్స్ కి ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఐయుఐ అయిపోయింది, నెక్స్ట్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో చూసుకుంటే నెక్స్ట్ బెస్ట్ థింగ్ విల్ బి ఐవిఎఫ్ మిక్సీ. సో ఐవిఎఫ్ ఈస్ ఇంకా చేయొచ్చు బట్ మోస్ట్ దాంట్లో ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్స్ కి వెళ్తే ఐసిఎస్ఐ, సో ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఇది ఎక్కడ చేస్తాము ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఎక్కడైతే మేల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయింది, మేల్ మోటిలిటీ తక్కువగా ఉన్న స్పర్మ్స్ లో, లేదు సర్జికల్ గా రిట్రీవ్ చేసిన స్పర్మ్స్ లో, లేదు ఎగ్స్ మనం ముందుగా ప్రిజర్వ్ చేసి పెట్టాము ఊసైడ్స్, అట్లాంటి ఊసైడ్స్ లో కూడా ఈ ఐసిఎస్ఐ ఇక్సి అనే మెథడ్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మనం ఫర్టిలైజేషన్ రేట్ అండ్ ఆల్సో బ్లాస్టోసిస్ రేట్ ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో దీస్ విల్ హెల్ప్. ఇప్పుడు మనం ఐవిఎఫ్ లో వెదర్ ద స్పర్మ్ విల్ స్పర్మ్ ఎగ్ కలిసి ఫర్టిలైజ్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అనేది ఏంటి అంటే ఒక ఎగ్ యొక్క సైటోప్లాజం లో స్పర్మ్ ని మనం డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేయటం. సో అట్లా చేయటం వల్ల ఫర్టిలైజేషన్ అనే ఒక ప్రాసెస్ ని మనం చాలా ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో దిస్ ఇస్ యూస్ఫుల్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అని చెప్పుకోవాలి. అలాగే కల్చర్ టెక్నిక్స్ లో ప్రీవియస్ గా మనం ఎంబ్రియోని డే 3 వరకే కల్చర్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మనం అన్ని బ్లాస్టోసిస్ట్ కల్చర్స్ దాకా కల్చర్ చేయటం జరుగుతుంది ల్యాబ్ లో ఒక ఎంబ్రియోని. సో బ్లాస్టోసిస్ట్ ఆల్సో అంటే డే 5 వరకు మనం ఎంబ్రియోని కల్చర్ చేయటం వల్ల అగైన్ వీఆర్ ఇంప్రూవింగ్ ది సక్సెస్ రేట్, ప్రెగ్నెన్సీ యొక్క సక్సెస్ రేట్ ని ఇంప్రూవ్ చేస్తున్నాం. అండ్ సో దిస్ ఇస్ రిగార్డింగ్ యుఐ హెచ్సి అండ్ ది ఎంబ్రియో. నెక్స్ట్ కమింగ్ టు ది one more advanced procedure, IVF, in vitro maturation. So this is a step ahead అనమాట. ఇంకా మనం దీంట్లో ఏం చేస్తామంటే ఐక్సీలో మనం మెచ్యూర్డ్ ఫాలికల్స్ ని కలెక్ట్ చేసుకుంటాం ఒక 10 to 12 days ఇంజెక్షన్స్ ఇచ్చి. బట్ ఇన్ విట్రో మ్యాచురేషన్ లో
సో అన్ని డేస్ ఆఫ్ ఇంజెక్షన్స్ మనకి పడకపోవచ్చు, ఓన్లీ 3 days ఇంజెక్షన్సే ఉండొచ్చు. అండ్ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ తీసుకుని మనం ల్యాబ్లో వాటిని మెచ్యూర్ ఎగ్స్ లాగా కల్చర్ చేయడం జరుగుతుంది. సో ఇన్ విట్రో మెచ్యురేషన్కి క్రైటీరియా అంటే ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మెయిన్గా పీసీఓ ఉన్న పేషెంట్స్, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉన్న సివియర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ పేషెంట్స్ who are more prone to ovarian hyperstimulation syndrome, or ఎవరికైతే రెసిస్టెంట్ ఓవరీ సిండ్రోమ్, వాళ్ళకి మనం ఇంజెక్షన్స్ ఇచ్చిన ఫాలికల్స్ డెవలప్ అవ్వకుండా, అంటే ఆ ఫాలికల్స్ అసలు రెస్పాండ్ అవ్వకుండా ఉన్న పేషెంట్స్ లో ఈ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ తీసుకుని మనం బయట ల్యాబ్ లో కల్చర్ చేయడం వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఫ్యూ కేసెస్ ఇప్పుడు అర్జెంట్ గా క్యాన్సర్ కీమోథెరపీకి వెళ్ళాల్సిన పేషెంట్స్ అర్జెంట్ గా దే నీడ్ టు గో ఫర్ ద కీమోథెరపీ అన్న సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళలో కూడా ఇవి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో this in vitro maturation is once again a recent advanced technique which is helpful in certain group of patients. And then నెక్స్ట్ ఇంకా ఒకవేళ మనకి రిపీటెడ్ గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కానీ రిపీటెడ్ గా దేర్ ఆర్ ఫెయిల్యూర్స్, సో ఎండోమెట్రియంలో రిసెప్టివిటీలో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేసుకుని ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. సో మనం ఎంబ్రియో పెడుతున్నాం, థిక్నెస్ బాగుంది, rest of the parameters everything is good, but still they are having recurrent failure అన్నప్పుడు వాళ్ళ రిసెప్టివిటీని కూడా మనం ఎండోమెట్రియం యొక్క రిసెప్టివిటీని చెక్ చేసి చూడొచ్చు. దానికి కావాల్సిన టెస్ట్ ని ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనాలిసిస్ అంటాం. సో దీనికి ఏ విధంగా అయితే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ ని ప్లాన్ చేస్తామో అదే విధంగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి ముందు ఆ సైకిల్ ని అలాగే మెడిసిన్స్ పేషెంట్స్ కి ఇచ్చి ఎండోమెట్రియల్ థిక్నెస్ ని మనం ఎలా అయితే మానిటర్ చేస్తామో అదే విధంగా చూసుకుని ఏ రోజైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేదానికి ప్లాన్ చేస్తామో ఆ రోజున మనం ఎండోమెట్రియల్ బయోప్సీ తీసుకుంటాం అనమాట. సో ఆ ఎండోమెట్రియల్ బయోప్సీని మనం రిసెప్టివిటీ అనాలిసిస్ కి, అంటే దాంట్లో ఉన్న ఒక 238 జీన్స్ ని అనలైజ్ చేస్తాం. సో దాన్ని బట్టి మనకి ఆ రిసెప్టివిటీ పీరియడ్ ఏ టైం పీరియడ్ లో పడుతుంది. సో ఇట్ విల్ బి ఎగ్జాక్ట్లీ 120 hours లో ఉందా, లేదు దానికన్నా ముందు వస్తుందా రిసెప్టివిటీ, లేదు దాని తర్వాత వస్తుందా, లేట్ రిసెప్టివిటీగా ఉంటుందా, ప్రీ రిసెప్టివ్ పోస్ట్ రిసెప్టివ్ అనే విధంగా దాన్ని డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దాంట్లో మనకి ఒక సర్టన్ టైం పీరియడ్ ని మెన్షన్ చేస్తారు. సో ఇన్ కేస్ ఇప్పుడు రిసెప్టివిటీ అని వచ్చింది అంటే దట్ ఇన్ పర్టికులర్ దట్ సేమ్ టైం పీరియడ్ లో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే విల్ హ్యావ్ సర్టన్ గుడ్ రిజల్ట్స్. లేదు ప్రీ రిసెప్టివ్, సో వాళ్ళు డిటర్మైన్ చేసిన టైం పీరియడ్ లో కనుక మనం ట్రాన్స్ఫర్ చేయగలిగితే వి విల్ హ్యావ్ బెటర్ పాజిటివిటీ అండ్ బెటర్ సక్సెస్ రేట్. సో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ టెక్నిక్ ఏంటి అంటే జెనెటిక్ టెస్టింగ్. అంటే ఎంబ్రియో కూడా మనకి నార్మల్ గా ఉందా లేదా జెనెటికల్ గా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో ఎంబ్రియో జెనెటికల్ గా నార్మల్ ఉందా లేదా అనేది దానికి క్రోమోజోమ్స్ టెస్ట్ చేస్తే గానీ మనకు తెలియదు. సో ఎవరికైతే రిపీటెడ్ గా ఫెయిల్యూర్ అవుతుంది వారిలో ఖచ్చితంగా వీ నీడ్ టు టెస్ట్. ఎంబ్రియో జెనెటిక్ టెస్టింగ్ లో మనం ఎంబ్రియో నుంచి ఏదైతే మనం డే 5 ఎంబ్రియో కల్చర్ చేసామో ఆ ఎంబ్రియో నుంచి కొన్ని సెల్స్ ని తీసి మనం బయాప్సీకి పంపించడం జరుగుతుంది. అలా బయాప్సీకి పంపించిన దానిలో వెదర్ అబ్నార్మల్ క్రోమోజోమ్స్ అంటే ఎడిషనల్ గా మనకున్న 23 pairs క్రోమోజోమ్స్ కన్నా తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా, డిలీషన్ అయిందా, ఎక్స్ట్రా ఎడిషనల్ గా క్రోమోజోమ్స్ ఉన్నాయా, ఏదైనా అబ్నార్మాలిటీ అంటే లైక్ డౌన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్ బేబీస్ ని ఆల్మోస్ట్ చాలా మంది తెలుసు. సో అట్లా ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అనే దాన్ని మనం ఈ జెనెటిక్ టెస్టింగ్ లో మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ హౌ ఈ ఎంబ్రియో జెనెటిక్ టెస్టింగ్ లో కూడా వేరే ఒక టైప్స్ ఉన్నాయి. అదే ఫెమిలియల్ గా లేదు పేరెంట్స్ లో సర్టన్ కార్యోటైపిక్ అబ్నార్మాలిటీ ఉంది, సేమ్ అదే అబ్నార్మాలిటీ ఆ ఎంబ్రియోలో కూడా ఆ డిలీషన్ కానీ అదేమైనా ఉందా అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఫెమిలియల్ గా సమ్ ప్రాబ్లం అనేది ఫ్యామిలీలో రన్ అవుతుంది, ఆ ఇష్యూ ఆ క్రోమోజోమల్ ప్రాబ్లం ఏమన్నా మన ఎంబ్రియోలో ఉందా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ జెనెటిక్ టెస్టింగ్, ఎవరికైతే ఫెమిలియల్ ఇష్యూస్ లేదు పేరెంట్స్ లో ఇష్యూస్ ఉన్నాయి అలాంటి వాళ్ళకి ఈ ఎంబ్రియో జెనెటిక్ టెస్టింగ్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద రీసెంట్ అడ్వాన్స్ టెక్నిక్. ఇదే కాకుండా ఇంకా మనకి ఏంటంటే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్. సో ఎవరికైతే
లో ఎగ్ రిజర్వ్ ఉంది అనుకుందాం, లేదు ఫర్ సమ్ సోషల్ రీజన్స్ దే డోంట్ వాంట్ టు కన్సీవ్ అట్ దన్ యంగర్ ఏజ్, వాళ్ళకి బికాస్ దే వాంట్ టు ప్రిజర్వ్ దేర్ ఎగ్స్ అనుకున్నప్పుడు, అలాంటి ఫర్టిలిటీ లేదు, క్యాన్సర్ పేషెంట్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్, సో వాళ్ళు రేడియోథెరపీ కీమోథెరపీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది, సో అలాంటి పేషెంట్స్ లో దే క్యాన్ ప్రిజర్వ్ దేర్ ఎగ్స్ ఆర్ స్పర్మ్స్. సో మనం ఎంత కాలమైనా ఎగ్స్ ని స్పర్మ్స్ ని ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. ఇఫ్ అన్మ్యారీడ్ ఆర్ అడాలసెంట్ చిన్న పిల్లల్లో we can only freeze the oocytes. సో ఆర్ ఎల్స్ ఇఫ్ ఆఫ్టర్ ద మ్యారేజ్ కనుక మనకి ఇష్యూ తెలిసింది అనుకుంటే దే క్యాన్ అట్లీస్ట్ ఫ్రోజ్ ద ఎంబ్రియో ఇట్ సెల్ఫ్. సో అట్లా మనం ఈ oocyte క్రయో ప్రిజర్వేషన్ ఆర్ స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్ కూడా మనం చేసుకోవచ్చు ఈ సర్టన్ కండిషన్స్ లో. క్యాన్సర్ కీమోథెరపీకి వెళ్ళే వాళ్ళు, క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన పేషెంట్స్, ఆర్ ఫర్ సోషల్ రీజన్స్, లేదు కొంతమందిలో ఏంటంటే బికాస్ ఆఫ్ పోర్ రిజర్వ్, స్లోగా వాళ్ళ రిజర్వ్ తగ్గిపోతుంది అని అనలైజ్ చేసుకున్న వాళ్ళలో కూడా ఇవన్నీ మనం ముందుగానే oocyte ప్రిజర్వ్ చేసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద ఇన్ ద లేటర్ లైఫ్. అంటే వాళ్ళ యొక్క ఓన్ ఎక్స్ తోనే ఈవెన్ ఫ్యూచర్ లో కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఆల్ దీస్ రీసెంట్ అడ్వాన్స్ టెక్నిక్స్ విల్ బి హెల్ప్ఫుల్. So in IUI we have got a recently microfluidics, and in conclusion to say then ICSI, and ICSI or ICSI is a procedure what we will do మనం కన్వెన్షనల్ గా చేసే ప్రొసీజర్ ఇది రెగ్యులర్ గా. అండ్ ఇది కాకుండా ఇంకా రీసెంట్ అడ్వాన్స్డ్ వచ్చేసి ఇన్ విట్రో మ్యాచురేషన్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ సర్టన్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్, అండ్ endometrial receptivity analysis, pre-implantation genetic testing. In recurrent failure cases, we can analyze what is going, what went wrong అనేది వీటిని బట్టి కొంతవరకు అనలైజ్ చేయొచ్చు. And fertility preservation. So these are all the procedures, most recent advanced procedures which will be helpful for certain group of patients. And actually whoever is having this low reserve, low count of sperms, or the patients who are having recurrent miscarriages, in such patients this ART is really a boom which will be very much helpful in such cases. So if in case if anyone people are having any of these problems, we do suggest them to undergo these procedures which will be helpful to them the most. Thank you so much. If any questions, you can please put it up in the chat box. Okay, my first question is which embryo is best, either day 3 or day 5? Which transfer is best, either fresh or frozen? What is the success rate for IVM? Is it possible to choose IVM after IVF failure? And yeah, so many questions in a single question itself. So first question is which is best, either day 3 or day 5? Day 5 is the best one in order to say, because in the uterus మనం గర్భాశయం కనుక ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ ఎంబ్రియో ఎప్పుడు ఏ స్టేజ్ లో వెళ్ళి అక్కడ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వెళ్ళి అక్కడ ఎంబ్రియో అతుక్కుంటుంది అంటే దట్ ఈస్ ద డే 5 స్టేజ్ అనమాట. డే 5 డే 6 ఉన్న ఎంబ్రియో వెళ్ళి డైరెక్ట్ గా యూట్రస్ లో ఇంప్లాంట్ అయ్యే అవకాశం ఉంటుంది. డే 3 ఎంబ్రియో స్టిల్ ఇట్ విల్ బి వాండరింగ్ ఎంబ్రియో అని చెప్పుకోవచ్చు. అంటే మన ట్యూబ్ నుంచి ట్రావెల్ అవుతూ వచ్చే స్టేజ్ అనమాట డే 3. కాబట్టి డే 5 దే హ్యావ్ ద బెస్ట్ ఛాన్సెస్ ఫర్ ది ఎంబ్రియో టు గెట్ ఇంప్లాంటెడ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్రెష్ ఆర్ ఫ్రోజన్, దట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఫ్రెష్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ది హార్మోన్ లెవెల్స్ మనకున్న ఎండోమెట్రియల్ థిక్నెస్ మే నాట్ కోరిలేట్ అట్ ద ఆల్మోస్ట్ ఇన్ ఆల్ ద పేషెంట్స్ ఈక్వల్ గా ఉండే అవకాశం ఉండదు అనమాట. కాబట్టి ఇన్ most of the patients frozen transfer is the best, but few cases we do suggest fresh transfer. But andarki చూసుకుంటే 80% people లో frozen transfer is the best. And success rate for IVM, actually when we select the patient properly for the IVM, అంటే ఇప్పుడు మనకి IVM patient selection is one of the important criteria. They should have adequate number of eggs. ఇప్పుడు PCO కి సంబంధించిన పేషెంట్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం, సో దే షుడ్ హ్యావ్ మోర్ దెన్ 20 eggs in each ovary. అలా ఎగ్స్ గనక మనం సెలెక్ట్ చేసుకుని మన ల్యాబ్ టెక్నిక్స్ మనకున్న మన స్టెరైల్ ల్యాబ్ లో మనం మంచిగా టెక్నిక్ వైజ్ చేస్తే
we'll have good success rate. And at Oasis we are doing, and we have very good success rate with IVF. Is it possible to choose IVF after IVF failure? That's what. Even after IVF failure, we can as well go with IVF, but the patient should have certain criteria which is falling into this IVF. అంటే వాళ్ళకి adequate ఇప్పుడు మెయిన్గా మనకి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండాలి, వాళ్ళకి ఏఎంహెచ్ ఎక్కువ ఉండాలి, అండ్ అబౌవ్ 5 అండ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉండాలి. అలాంటి పేషెంట్స్ లో ఈవెన్ ఒక ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయినా వాళ్ళకి ఐవీఎం లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. Any other questions? Okay, I guess we are done. Thank you so much.